హలో గైస్ అందరికీ. సో మీకు లో బడ్జెట్లో కాశ్మీర్ చూడాలని ఉందా? అయితే ఈ వీడియో ఫుల్ వరకు చూడండి. సో ఈ వీడియో అప్లోడ్ చేసే వరకు ఇది ఉంటుందో ఎత్తేస్తారో నాకు కూడా తెలియదు. సో మేమైతే సూరూరుపేట నుంచి నెల్లూరుకి అయితే వచ్చేసాము కార్లో. సో నియర్లీ 100 కిలోమీటర్స్ అయితే ఉంది సూరూరుపేట నుంచి. ఇదైతే నెల్లూరు హైవే పక్కన ఒక గ్రౌండ్ లో అయితే పెట్టున్నారు. సో ఇక్కడైతే మొత్తం సెట్ వేసారనమాట. కాశ్మీర్ ఎగ్జిబిషన్ అని చెప్పి మొత్తం సెట్ అయితే వేసేసారు. సో ఇక్కడైతే సేమ్ మీకు కాశ్మీర్ లో ఉన్నట్టే ఉంటది, ఆ ఫీల్ అయితే వస్తుంది మీకు. సో ఇదిగోండి, ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ పర్ హెడ్ కి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. సో ఇక్కడే మనం టికెట్ ఇచ్చేసి లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఎదుగోండి లోపల లైట్లు ఏదో ఉన్నాయి, పోయి చూద్దాం పదండి. సో బయట అయితే టికెట్ ఇచ్చేసి లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. అస్సలు పిల్లలైతే అస్సలు ఆగట్లేదు. మీరే చూడండి వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయో. ఇప్పుడు కాశ్మీర్ అంటే ఏంది, మంచు. సో అందుకని చెప్పి ఫుల్ ఏసీ అయితే వేసేసారనమాట ఇక్కడ. So there we go, we are in the Kashmir. సో మన పూలలో ఫోటోగ్రఫీ చూడండి ఒకసారి. సో చిన్నగా లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో మీరు చూడాల్సింది ఇంకా చాలా ఉంది. సో మీరు ఇక్కడ నుంచి రాగానే లెఫ్ట్ సైడ్ ఒకటి పోర్షన్, రైట్ సైడ్ ఒక పోర్షన్ అనేది ఉంటాయన్నమాట. సో ఫస్ట్ మీకు నా రైట్ సైడ్ ఉన్నది చూపిస్తాను, ఒకసారి చూడండి ఏమేమి పెట్టారు ఇక్కడ. సో ఇదిగోండి, ఇదైతే రైట్ సైడ్ అనమాట ఇది మొత్తం. సో పదండి అలా లోపలికి అయితే వెళ్దాం ఇటు పక్క. ఒక్క నిమిషం ఆగండి, ఇదేదో చిన్న బ్రిడ్జ్ లాగా కట్టారు ఇక్కడ. సో నీట్గా పూలు వేసేసి డిజైన్ చేసేసి దీన్ని చిన్న బ్రిడ్జ్ లాగా కట్టేశారు. సో ఇక్కడేంది, సో నీళ్ళు అన్నమాట ఇక్కడ నుంచి. సో ఇది ఎక్కేసి పోదాం మరి. అదిగోండి పిల్లలు, ఓహో ఇల్లు సెట్ అన్నమాట ఇది మొత్తం. మంచి క్రౌడ్ అయితే ఉంది. సో ఇది చూడండి చిన్న చిన్న ఇల్లులు అనమాట. లైటింగ్ గీటింగ్ మొత్తం వేసేసారు. ఇదిగోండి మా అక్కడ కాశ్మీర్ యాపిల్ తోట. సో పోయి ఒకసారి క్లోజ్ లుక్ వేసేద్దాం పదండి. అదిగోండి మావా, యాపిల్స్ చూస్తుంటే తీసుకొని కొరికేయాలని ఉంది మావా, బట్ తినలేము, తీసుకోలేము. సో మొత్తం ధర్మాకోల్తో అయితే డిజైన్ చేశారనమాట ఈ యాపిల్స్. ఈ సెట్లోనే ఇంత బాగుంటే ఒరిజినల్ గా ఇంకెలా ఉంటుందో మావా. సో రైట్ సైడ్ చూసేసరిగా ఇంకా లెఫ్ట్ సైడ్ ఏముందో చూద్దాం పదండి. ఇటు మొత్తం ఉల్ఫ్, పెంగ్విన్స్ ఇవన్నీ పెట్టేశారనమాట ఇక్కడ. మావా ఇక్కడ రోల్స్ రైస్ కార్ కూడా పెట్టేశారు మావా. అబ్బాబ్బాబ్బా, నాకైతే నా ఫేవరెట్ రోల్స్ రైస్ అనమాట. వైట్ కలర్ ప్యాంటాన్ అని ఉంటుంది. మీ ఫేవరెట్ ఏదో కామెంట్ చేసేయండి. నా ఫేవరెట్ అయితే రోల్స్ రైస్ అనమాట, వైట్ కలర్. సో మావా లెఫ్ట్ సైడ్ అయిపోయినాక లోపలికి వస్తే మీకు ఇక్కడ ఆపరేషన్ సింధూర్ చూడడానికి ఉంటుంది మావా. సో రీసెంట్ గా పహల్గామ్ అటాక్ జరిగింది కదా, సో అదనమాట ఇది మొత్తం. సో దాన్ని రిప్రజెంట్ చేసుకొని ఇక్కడ మొత్తం వాళ్ళ కట్అవుట్స్ అనేవి పెట్టారనమాట. సో ఇదిగోండి పహల్గామ్ అటాక్ సింధూర్. సో ఇది అయిపోయినాక రైట్ సైడే ఒక దారి ఉంటుంది అనమాట లోపలికి వెళ్ళడానికి. సో ఇటు పక్క మొత్తం ఎగ్జిబిషన్ అయితే ఉంటుంది. ఇదిగోండి వెళ్దాం పదండి. మా సౌండ్ వస్తుంది కదా మో అని, అది డెవిల్ హౌస్లో నుంచి వస్తుంది అనమాట. సో దాని గురించి మీకు చెప్తాను. ఫస్ట్ ఇక్కడ నుంచి పోదాం పదండి. ఇక్కడ ఎంట్రన్స్ అవ్వగానే లేడీస్ కోసం మార్కెట్ అనమాట ఇది మొత్తం. సౌండ్ మొత్తం మస్తుంది మావా. సో ఇదిగోండి మావా, ఇటు పక్క మొత్తం పిల్లల్ని కామింగ్ గేమ్స్ అనమాట. సో ఇదిగోండి ఇదిగోండి మా ఇక్కడైతే ఇదేదో సోలార్ చాలా తక్కువకి ఇస్తున్నారంట. 78,000కే మీకు సోలార్ అనేది ఇస్తాడంట. దీనికి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ గా ఉంది. సో మీకు కావాలంటే ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా, వాళ్ళకైతే కాంటాక్ట్ అయితే అవ్వండి. ఇదిగోండి మా జైంట్ వీల్ కాడికి అయితే వచ్చేసాము. ఇదిగోండి జైంట్ వీల్ చాలా పెద్దగా అయితే ఉంది. మేము వచ్చి అరగంట అయింది మా లోపలికి. ఇదిగోండి చెక్స్ ఉన్నాడు చూడండి, వాడైతే తప్పిపోయాడు అనమాట.
తప్పిపోయి ఒక చోటు ఉండి ఏడుస్తున్నాడంట. అమ్మ పోయి తీసుకుని వచ్చింది. సో పిల్లల్ని తీసుకుని వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. లోపలికి వచ్చినాక పక్కనే పావు బాజీ షాప్ అయితే ఉందన్నమాట. సో ఒక ప్లేట్ తీసుకుని వేస్తా అనమాట. సో ఇందాక సౌండ్ వచ్చింది కదా అని, ఇదిగోండి మావ ఇక్కడి నుంచే వస్తుంది, డెవిల్ హౌస్ నుంచి పెద్ద స్పీకర్లో పెట్టేసి ఆ సౌండ్ అయితే పెట్టారనమాట. సో మా వాడు చూడండి ఒకసారి సౌండ్కి భయపడి ఎలా చేస్తున్నాడు. వీడు చూడండి మావా ఆ బళ్ళు ఎక్కుతా అని చెప్పి పట్టున్నాడు. సో మా అన్న ఎలాగోకలా ఇద్దరిని అయితే ఎక్కిచ్చేసాడు బళ్ళు. సో 80 రూపీస్ ఎంతో తీసుకున్నారు అనమాట పర్ హెడ్కి. మా ఒకసారి ఇక్కడ ఏమేమి పెట్టారు ఒకసారి చూసుకోండి మావా. ఈ మిరపకాయలు చూడమా ఎంత పెద్దగా ఉన్నాయో. సో ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని చెప్పి ఒక ప్లేట్ వేస్తాను అనమాట. టైం అయితే 10 అయిపోయింది మా, ఫ్యామిలీతో వచ్చాం కదా, తొందరగా వెళ్ళిపోవాలి మా ఇంటికి. 100 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి మా. వెళ్ళేటప్పుడు గోలీ సోడా తాగుదాం అనిపించింది మా. సో బ్లూబెర్రీ తీసుకునే వేస్తాను అనమాట. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్. సో ఇవాటికైతే ఇంతే, ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం, బాయ్.